అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సిఆర్డీఏ కమిషనర్ పంపిన రుణం ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిధులను రాజధాని అమరావతి అభివృద్ధికి ఖర్చు చేయాలని నిబంధనను ప్రభుత్వం విధించింది. రైట్, మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఆల్రెడీ ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ నుంచి అలాగే నాబార్డ్ నుంచి ఈ రకంగా రుణాలు తీసుకుంటుంది, మనకు తెలుసు. దానికి మధ్యవర్తిత్వం భారతదేశ ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ థర్డ్ పార్టీగా ఉంటుంది ఆ గ్యారెంటీ మీద. మరి ఇప్పుడు సిఆర్డీఏ ఏదైతే ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి రుణం కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకుందో స్టేట్ గవర్నమెంట్కి, ఇది దేని కింద వస్తుంది? ఇది మెయిన్ స్ట్రీమ్ లోన్స్ కింద కౌంట్ కాదా, లేదంటే కనుక సిఆర్డీఏ తనే బాధ్యత వహించి మళ్ళీ రుణం చెల్లించి ఏర్పాట్లు చేసుకోవాలా? సురేష్, ఇప్పటికే అటు వివిధ రూపాల్లో రుణ సమీకరణ చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఒక రకంగా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుందని చెప్పాలి. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఈ క్రమంలోనే ఈ రాజధాని నిర్మాణం అత్యవసరం, అలాగే ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఈ రెండు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రాజధాని నిర్మాణాన్ని కూడా ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే అనేక రూపాల్లో రాజధాని నిర్మాణం కోసం రుణాన్ని పొందడం జరిగింది. ప్రస్తుతం అయితే అమరావతి రాజధాని కోసం 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అది కూడా సిఆర్డీఏ ఈ రుణాన్ని తీసుకోబోతోంది. ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి ఈ రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదించింది. తీసుకోబోతున్నటువంటి 7,500 కోట్ల రుణానికి హామీ ఇస్తూ ఉత్తర్వులు కూడా ప్రభుత్వం అయితే జారీ చేసింది. రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీఏ కమిషన్ పంపినటువంటి ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం అయితే ఆమోదించింది. ఆ నిధులను రాజధాని అభివృద్ధి ఖర్చు చేయాలని కూడా ప్రభుత్వం నిబంధన విధించింది. దీని మీద తదుపరి చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను గురువారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఆదేశాలను అయితే చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. అనేక ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలన్నీ కూడా సిద్ధమవుతా ఉన్నాయి. అలాగే ఉద్యోగుల క్వార్టర్స్, ఇవన్నీ కూడా పనులు అన్నీ కూడా వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఒకవైపు కనిపిస్తా ఉంది. అందుకు తగ్గట్టుగా కూడా ఆర్థిక వనరుల సమీకరణ మీద ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందనే చెప్పాలి. ఈ ఆర్థిక వనరుల సమీకరణ ద్వారా ఎక్కడా కూడా ఈ రాజధాని పనులు మధ్యలో ఆగకుండా వాటి కార్యకలాపాలన్నీ కూడా చురుకుగా వేగవంతంగా సాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే ఈ వివిధ రూపాల్లో రుణాన్ని పొందటం ద్వారా వాటన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నటువంటి అందులో భాగంగానే ఇవన్నీ కూడా కొనసాగిస్తా ఉన్నాయి. సురేష్, ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.